హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. మే 2 శుక్రవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో మన ఛానల్ని అలాగే మన ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికెప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి, ఎవరికీ తెలియని ఎన్నో పరిహారాల గురించి, వాస్తు టిప్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి మన ఛానల్లో వచ్చే అన్నీ మీకు ఉపయోగపడేవి కాబట్టి ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది. చిరకాలంగా వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా వీళ్ళకి మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి. వారిని కూడా విలువలు గల వారిగా భావించనివ్వండి. మరి వారికి ఒంటరితనం అనే భావన, నిస్పృహలు ఆవరించి ఉంటాయి. కాస్త తొలగించడానికి ప్రయత్నించండి. ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగా చేసుకోకపోతే జీవితానికి అర్థం అనేదే ఉండదు. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. కొత్తగా ఉమ్మడి వెంచర్లు, భాగస్వామ్య వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వలన మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది. అద్భుతమైన అమ్మాయి వస్తుంది లేదా అబ్బాయి వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వృత్తిపరమైన జీవితంలో విజయం కోసం శివలింగానికి పచ్చి పాలతో అభిషేకం చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ జీవితం, ఉద్యోగ జీవితం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదంటే సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ఒకవేళ ప్లాన్ చేసుకుంటూ ఉంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించనివ్వండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా ఉంటారు. ఈ రోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుకోండి. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని అనేది త్వరితగతిన జరుగుతుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదంటే ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు అవుతుంది. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, గులాబీలు, లవంగం గులాబీలు, మల్లెలు ఇలాంటి తెలుపు రంగు పువ్వులను మీ ప్రేమికులకు బహుమతిగా ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల మీ ప్రేమ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీరెంత హుషారుగా ఉన్నా కానీ మీరు మీ ఆత్మీయులు ఒకరు మీ వద్ద ఉండలేరు కనుక మిస్ అవుతారు. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. ఇతరులను మురిపించే మీ గుణం, మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకుంటారు. మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో మీకు అందరితో పై చేయి వస్తుంది. మీ కింద పనిచేసేవారు చెప్పే సలహాలకు కూడా మీరు ఒక మంచి పని చేసినట్లు అవుతుంది. పనికొచ్చే సలహాలు వినిపిస్తారు. మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఇవాళ మీ దగ్గర సమయం ఉంటుంది. అవి ఎలాగ జరుగుతున్నాయో ఫాలోఅప్ కూడా మీరు చేసుకుంటారు. ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. మీరు చేయాల్సిన పరిహారం, 7 మినుములు, 7 నల్ల మిరియాలు, ముడిబొగ్గు గింజలు, ఒక వస్త్రం, ముదురు నీలం ముక్కలని కట్టేసి ఇవన్నీ కూడా ఒక స్థలంలో, ఎక్కడ ఎవరు తొక్కకుండా ఉండే స్థలంలో పాతిపెట్టి రండి. మీ ఆర్థిక జీవితం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ నిక్కచ్చితనం, నిర్భయతత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుడిని గాయపరిచే అవకాశం ఉంటుంది. ఈరోజు మదుపు చేయడం మానాలి. కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది. ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి, హై ప్రొఫైల్కి తగినది. రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేదంటే పార్కులో నడవటానికి ఇష్టపడతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్గా కనిపిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, పూజ గదిలో లేదా బలిపీఠం వద్ద కేతు యంత్రాన్ని పెట్టుకోండి. సో మీ వ్యాపారం, పని జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు కుటుంబం,
ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి విషయానికి వస్తే ధ్యానం మంచి రిలీఫ్నిస్తుంది. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు, కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణ కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన వాయిదా పడుతుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. అంగీకరించని అసైన్మెంట్లు ఎదురు చూసిన ఫలితాలను ఇవ్వలేకపోతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలు పరచడంలో విఫలం చెందుతారు. వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బహు కష్టంగా అవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబంలో గొప్ప శాంతి ఆనందం ఉండాలి అంటే భైరవ ఆలయంలో పాలు పెట్టేసి రండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కుటుంబం అలాగే ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే మీ సందేహ స్వభావం ఓటమిని చూపిస్తుంది. మీ ఖర్చులను అదుపు చేయండి. ఈరోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువగా ఖర్చు అవ్వకుండా చూసుకోండి. ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్గా ఉంటాయి. అయినా కానీ మీరు మీ భావాలను ఇతరులతో చక్కగా చెప్తారు. అది కూడా మీ మాటలను ఎక్కువ పట్టించుకునే వారికి. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయం అనేది ఈరోజు మీరు తెలుసుకుంటారు. పనివారితో సహా ఉద్యోగులతో, తోటి పనివారితో సమస్యలు తప్పనిసరి, అవి తొలగించబడతాయి. ఉబుసుకు పోయే కల్పితత్వానికి, అపవాదులకి, రూమర్లకి దూరంగా ఉండండి. మీ భాగస్వామిచే నడపబలుగుతారు. ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంత పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వృద్ధి చెందడానికి ఉద్యోగం, వ్యాపారంలో ఉపాధ్యాయులకి, గురువులకు, పిల్లలకు ప్రేమగా ఉండండి. వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి, అంత మంచిగా ఉంటుంది. ఈరోజు మీకు ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఆరోగ్యం, సంపద, కుటుంబం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే మీ తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే కుంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లుగా కొంత విచారం ఉండటం అవసరం. అలాగే ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను కూడా గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడ్ ని మార్చుకోండి. ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో, బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాల పరీక్షలను, సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకెంతో లబ్ధిని చేకూరుస్తుంది. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులను వదులుకోవాల్సి వస్తుంది. ఆఫీస్లో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈరోజు తెలుసుకుంటారు. మీ సమాచార, పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇరుగు పొరుగు వారు ప్రయత్నిస్తారు, కానీ మీ పరస్పర బంధం ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్ర యంత్రాన్ని పెట్టుకోండి. ఆర్థిక జీవితం బాగుంటుంది. ఈరోజు కుటుంబం, ఉద్యోగం పర్వాలేదు. ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు ఆశామోహితులై ఉంటారు. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. ప్రేమ, స్నేహబంధం ఎదుగుతాయి. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వాములు, వీటికి దూరంగా ఉండండి. మీరు మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. లేదు అంటే మీరు జీవితంలో వెనకబడిపోతారు. ఈరోజు మీ తీరిక లేని స్కెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనకు తాను అపప్రదంగా భావిస్తుంది. దాంతో ఈ రోజు అంతా మీరు అసంతృప్తిగానే ఉంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆనందమైన ప్రేమ జీవితం కోసం వీలైనంత వరకు మీ ప్రియురాల్ని కలిసేటప్పుడు తెల్లని రంగు బట్టలు వేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం బాగానే ఉంటాయి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావాల్సిన మొత్తం మీకు చేతికి అందదు. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టనవసరం లేదు. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. ఈ రోజు మీరు మీ ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి, లేదంటే మీరు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు. మీ వైవాహిక జీవితం
జీవితం ఈ మధ్య మరి సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆవ నూనెలో మీ ముఖం యొక్క ప్రతిబింబాన్ని చూసుకోండి. అదే ఆవాల నూనెతో పిండిలో చేసుకుని తీపి వంటకాలు చేసుకుని పక్షులకు తినిపించండి. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం బాగానే ఉంటుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. ఈ రోజు స్త్రీలు పురుషుల వలన, పురుషులు స్త్రీల వలన సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికి సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందడం అంటే మీ సమయాన్ని వృధా చేసుకున్న మిత్రులకు దూరంగా ఉండండి. మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందమైన రోజు అవుతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో మహిళలను గౌరవించండి, ప్రేమతో పలకరించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సహాయం పెరుగుతుంది. ఈ రోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ శారీరక పశిష్టతకు పనికొచ్చే క్రీడను ఆడటానికి, ఆనందించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టుల పైన ధ్యాస పెట్టాలి. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేసుకుంటుంది. కొద్ది మందికి మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టుకోగలుగుతారు. మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసిపోతారో అప్పుడు మీరు సువాసన గల పుష్పంలాగా ఉంటారు. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడవుతుంది. మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీస్లో మీరు ఇంత బాగా పని చేయగలుగుతున్నారు అనేది ఈరోజు మీకు అర్థమవుతుంది. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఒకసారి ప్రేమలో పడిపోతారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక ఆరోగ్యకరమైన వ్యాపారం, వృత్తిపరమైన జీవితం కోసం ఉచిత నీటి బట్టీలు ఏర్పాటు చేయండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే ఆరోగ్యరీత్యా కొంచెం డల్గా ఉంటారు కనుక మీరు తింటున్న ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మితిమీరిన పరిస్థితులను మీ పిల్లలు ఇంటిలో కల్పించుకుంటారు. అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా వెనుక ముందు ఆలోచించుకునే నిర్ణయం తీసుకోండి. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు, రహస్యాలను పంచుకోవడానికి సరైన సమయం అవుతుంది. మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్కి అనుగుణంగా ఒప్పించుకోవడంలో సమస్య వస్తుంది. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు అవుతుంది. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, చక్కని ఆరోగ్య ప్రయోజనాల కోసం పాలు, చక్కెర, బియ్యం నుంచి తీసిన తీపి పదార్థాలను తీసుకోండి. ఈ రోజు సంపద బాగానే ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి మే 2 శుక్రవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎప్పటికెప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. శుభమస్తు.